వెల్కమ్ టు మెగారెన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాబోయే తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేడిలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 11 నుంచి 17 వరకు 3 దశల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి గ్రామానికి తక్షణమే 10 లక్షల అభివృద్ధి నిధులను కేటాయిస్తానని ఆయన ప్రకటించడంపై అధికార ప్రతిపక్షాల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో రాజకీయ పార్టీలు పల్లె రాజకీయాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ బలపరిచే సర్పంచ్ అభ్యర్థులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తారని ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని, ఈ నిధులను కేంద్రం తరపున అందిస్తారని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇవ్వటంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. గ్రామాలకు నిధులు సమకూర్చేది, అభివృద్ధి చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రం నిధుల కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ లో నేను హామీస్తున్నా, మీ అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత నాది. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్ గా పోటీ చేయాలి. కనీసం వార్డు మెంబర్ గా సర్పంచ్ గాను, ఉప సర్పంచ్ కంపల్సరీ ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే. నెక్స్ట్ పోలింగ్ బూత్ అధ్యక్షుడు చేయాలి. అన్న పోలింగ్ బూత్ అధ్యక్షుడిని నేను వార్డు మెంబర్ను, నేను ఉప సర్పంచ్ను, నేను సర్పంచ్ను అని చెప్పుకునే స్థాయి మీరు అన్న రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాప్రతినిధి పక్కా కావాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే, ఉప సర్పంచ్ గెలిస్తే, వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు, ఏ నిధులు తీసుకొస్తారు, ఎట్లా అభివృద్ధి చేస్తారు. ఎమ్మెల్యేకి పైసలు లేవు, కేవలం ఎంపీకి మాత్రమే ఉంటాయి ఎంపీ ఫండ్స్. నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వకుండా మళ్ళీ ఇస్తారా? ఒక్క పైసా అయ్యేదిగా. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల దశలు పైసలు ఇవ్వమంటున్నాడు. వాస్తవమా కాదా? ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచులు గెలిస్తే నిధులు నేను ఇస్తా, ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా, నిధులు నేను తీసుకొస్తా. అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా. ఇప్పటి వరకు ఇచ్చినాము, భవిష్యత్తులో ఇచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిధులు రావు. బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే వాళ్ళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నజరానాలు ప్రకటించి మోసం చేస్తుందని ఆరోపించారు. కాబట్టి ఆ 2 పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, పొరపాటు చేస్తే 5 ఏళ్లు నరకయాతన తప్పదని ప్రజలను హెచ్చరించారు. ప్రజలను ఏకం చేసి గ్రామ అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించడానికి ఈ ప్రోత్సాహక నిధులను ప్రకటించారని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. సో ఇప్పుడు ఈ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని పట్టును స్ట్రాంగ్గా చేసుకోవటానికి బీజేపీకి ఈ సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఎక్కువ గ్రామ పంచాయతీల్లో పట్టు సాధించడం ద్వారా రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని బండి సంజయ్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏకగ్రీవంగా బీజేపీ మద్దతు సర్పంచ్ను ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఈ నిధులను ఎంపీ ల్యాండ్స్ నిధులు, కేంద్ర మంత్రిగా అదనంగా తెచ్చే కేంద్ర నిధులు, అలాగే గతంలో విద్యా, వైద్య రంగాలకు తెచ్చిన విధంగా కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. పంచాయతీ అభివృద్ధిని బలోపేతం చేయటమే తొలి అడుగుగా ఈ 10 లక్షల రూపాయల ప్యాకేజ్ ప్రకటించినట్లు తెలిపారు. ఎటువంటి ఆలస్యం లేదు, కారణాలు లేవు అని బండి సంజయ్ చేసిన ఈ హామీ గ్రామీణ ఓటర్లలో తక్షణ ప్రభావాన్ని చూపగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గ్రామాల్లో అభివృద్ధి నిధుల కోసం తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి షరతులు లేకుండా నేరుగా 10 లక్షల రూపాయలు ఇస్తామని ఎంపీ హామీ ఇవ్వటం నిస్సందేహంగా గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా చెప్పొచ్చు. బండి సంజయ్ ఆఫర్పై అధికార పార్టీ నాయకులు తగ్గేదేలే అంటున్నట్టుగా తీవ్రంగా స్పందించారు. నిధుల ఎరవేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని విమర్శించారు. ఒక కేంద్ర మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిధులను ఇలా బహిరంగంగా ప్రకటించడం పూర్తిగా అనైతికమని అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్నికల ముందు కాకుండా ఎప్పుడైనా చేయవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాల గ్రామాలకు ఎంత ఇచ్చారో చెప్పాలి అంటూ విమర్శించారు. నిధుల లభ్యత లేమితో బాధపడుతున్న చిన్న గ్రామాలకు ఈ 10 లక్షల రూపాయలు గొప్ప అవకాశం. ఎన్నికల ఖర్చులు, విభేదాలు లేకుండా ఏకగ్రీవాలకు మొగ్గు చూపేవారు బీజేపీ మద్దతు వైపు తిరిగే అవకాశం ఉంది. కరీంనగర్ సెగ్మెంట్లో బీజేపీ గ్రామ స్థాయిలో బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రత్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రకటించిన వెంటనే నిధులు విడుదల కాకపోతే అది పార్టీపై వ్యతిరేకతకు దారితీయవచ్చు. బండి సంజయ్ వేసిన ఈ బంపర్ ఆఫర్ అనే తొలి రాజకీయ అస్త్రం కరీంనగర్ గ్రామీణ ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో, రాబోయే రోజుల్లో మిగతా పార్టీల ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఆఫర్ మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఎంపీలపైన ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.